బాగుందన్న. చాలా బాగుంది. 'క్రీమ్ డోనట్' వచ్చేసి చాలా బాగుంది. ఇప్పుడే వచ్చేసి 'వావతియార్' మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్‌లో టైటిల్ వచ్చేసి 'అన్నగారు వస్తున్నారు.' అన్నగారు వచ్చేసి మనకు పెద్ద కంకర రాడ్డు దోపేసి వెళ్ళిపోతున్నారు కూడా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అసలకి మీరు భూతద్దం పెట్టి ఎతికినా గాని మీకు స్టోరీ మాత్రం మూవీలో మాత్రం దొరకదండి. ఫస్ట్ హాఫ్ అయిపోయి ఉంటది. సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ ఒక 20, 30% అయిపోయి ఉంటది. అయినా గాని స్టోరీ స్టార్ట్ కాదు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకు 2 మూవీస్ అయితే తీస్తున్నారు. ప్రీవియస్‌గా వచ్చేసి ఒకటొచ్చేసి మనకు 'సొద్దు కయూమ్' అండ్ ఇంకోటొచ్చేసి మనకు 'విజయ్ సేతుపతి' అండ్ మనకు తెలుగు వర్షన్ 'ప్రేమంలో' ఉంటుంది కదా! సెకండ్ లాస్ట్ హీరోయిన్. సో, తను అన్నమాట. సో, అది బిర్యానీ వండుతూ ఇస్తూ ఉంటాడు అపార్ట్‌మెంట్‌లో ఉండి విజయ్ సేతుపతి. మీరు ఒక సాంగ్ వినుంటారు. ఆ తమిళ్ మూవీ టైటిల్ వచ్చేసి 'కాదలం కదంతు పోగుం.' ఆ 2 మూవీస్ వచ్చేసి పర్లేదు డీసెంట్ వాచ్ మూవీనే. బట్ ఈ మూవీ ఉంటది చూసుకోండి నా సామిరంగా. మీరు ఇంటర్వెల్ వరకు సర్వైవ్ అయ్యారంటే ఇంకా మీకు దండేసేయొచ్చు. అంత మాదిరిలో అయితే ఉంది. అసలకి స్టోరీ గురించి ఏమైనా చెప్దామన్నా గాని స్టోరీ ఉంటే కదండీ చెప్పడానికి. అసలు ఎంజీఆర్ అని చూపిచ్చారు. అది ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉందా? అది లేదు. కామెడీ ఉందా? అది లేదు. స్టోరీ ఉందా? అది లేదు. ఇంకేమైనా ఉందా అంటే అసలేం లేదండి. ఇంకా 'కీర్తి శెట్టి' క్యారెక్టర్ గురించి మాట్లాడితే మనకు మెరుపు తీగ అన్నమాట. ఇక్కడ హీరోయిన్ ఉండాలి కదా! సో, హీరోయిన్‌ని పెడదాం, గ్లామరస్‌గా చూపిద్దాం, మళ్ళీ తీసేద్దాం. మళ్ళీ ఎక్కడో ఒకటి దగ్గర మళ్ళీ ఇంకో దగ్గర తీసుకొనొద్దాం. ఇలా అలా ఒక 3, 4 సార్లు, 5 సార్లు అలా చూపిస్తే చాల్లేండి హీరోయిన్ క్యారెక్టర్ అయిపోతుంది అన్నట్టయితే ఉంది. ప్రెజెన్స్ మాత్రం కొంచెం క్యూట్‌గా, గ్లామరస్‌గా అయితే కనిపిచ్చింది. ఆమంతా పోర్షన్ అంతా తక్కువగానే ఉంటుంది. బట్ ఉన్నంత సేపు గ్లామరస్‌గా బాగుంటుంది. ఇంకా మూవీలో సాంగ్స్ ఉంటాయి చూసుకోండి. అసలకే రోత మూవీరా బాబు అనుకుంటే మధ్యలో సాంగ్స్. ఇంకెలా ఉంటది చూసుకోండి. అసలకే మనం సీట్ కింద నిప్పు పెట్టి కూర్చొనుంటే పైనుంచి పక్కోడొచ్చేసి మళ్ళీ కొంచెం నెయ్యేస్తూ ఉంటే ఎలా ఉంటది? సేమ్ అలానే ఆ సాంగ్స్ వస్తూ ఉంటే నాకనిపిచ్చింది చూడు. ఆపండ్రా రేయ్! ఆపండ్రా రేయ్! అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. ఈ సంక్రాంతికి తమిళ్ ఇండస్ట్రీకి 'పరాశక్తి'తో హిట్ పడద్ది అనుకున్నాను. బట్ అది కూడా కంకర రాడ్ అయిపోయింది. ఇంకా ఈ మూవీ కూడా కంకర రాడ్డే. ఇంకా ఓన్లీ జననాయకనే కాపాడాలి. ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు హిట్ పడితే మంచిదే. అది రీమేక్ అంటున్నారు. ఇంకా చూడాలి మనం. అసలు మూవీలో నాకు ఒక్క సీన్ కూడా ఎందుకు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు? అసలు ఏం చేయబోతున్నారు? అసలు ఎందుకు ఈ సీన్ అన్న ఒక్క థాట్ కూడా రావడం లేదు. అసలకి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అనేది ఫెయిల్ అయిపోయిందండి. అంటే స్క్రిప్ట్ దగ్గరే మనకు ఏం తీయబోతున్నారు అన్నొక్క కన్‌ఫ్యూజన్ అనేది నాకు మూవీ క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. అసలకి ఎంజీఆర్ అని చెప్పారు. అసలకి తమిళనాడులో ఎంజీఆర్, మనకు తెలుగులో వచ్చేసి ఎన్టీఆర్. అండ్ మనకు తెలుగు ట్రైలర్‌లో కూడా ఎన్టీఆర్ గారినే చూపిస్తున్నారు. సో, ఎన్టీఆర్ రిఫరెన్స్ కొంచెం మనకు ఉండొచ్చేమో. మూవీ చూస్తున్నంత సేపు నాకు కొంచెం ఫస్ట్ హాఫే బెటర్ రా బాబు! కొంచెం ఏదో అలా ఇలా వెళ్తుంది అనుకున్నాను. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది చూసుకోండి. ఇంతకన్నా దారుణం నేనసలకి ఏం చూడలేదు సెకండ్ హాఫు. సినిమాలో మధ్యలో వదిలేసి రావచ్చు నిజంగానే. లోపలేం లేదు డొల్లా. సెకండ్ హాఫ్ మీరు స్టార్ట్ అయినప్పటి నుండి మీరు ఎప్పుడైనా బయటికి రావచ్చు. మీకెప్పుడు బోర్ కొడితే అప్పుడు, లేకపోతే ఒక మంచి స్లీప్ ఎయొచ్చు. ఒక సీన్ జరుగుతుంటే ఆ సీన్ ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. అసలకి ప్రాపర్ ఎగ్జిక్యూషనే లేదండి. ఏదో సినిమా తీయాలి, ఎంజీఆర్ రిఫరెన్స్ ఇవ్వాలి అండ్ చూపిచ్చాలి, అలా ఇలా చెయ్యాలి, ఏదేదో చెయ్యాలని సినిమాని సర్వనాశనం అయితే చేసేశారు. ఆడియన్స్‌కి కంకర రాడ్డు గద 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 అని దింపారు. నాకైతే మూవీ అస్సలైతే నచ్చలేదు. నేనసలకి ఓటీటీలో వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉందో, ఈ కళాఖండం ఎలా ఉందో చూసి మీరే తరించండి అని చెప్తాను. ఇంకా మీకు దగ్గర డబ్బులుండి ఒకసారి పోయి మూవీ చూడాలనుకుంటే ఇంకా మీ ఇష్టం. బట్ నాకు మూవీ చూసేటప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మీతో అయితే జెన్యూన్‌గా అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నాకు మూవీ వచ్చేసి ఓవరాల్‌గా ఓకే. నేనైతే స్కిప్ చేస్తాను థియేటర్‌లో. ఓటీటీకి వచ్చినప్పుడు తర్వాత చూసుకోవచ్చు. ఇంకా మీరు థియేటర్ పోతారంటే పోండి. ఇంకా నాకనిపించింది నేను జెన్యూన్‌గా అయితే మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.